నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దీపాల కాంతుల్లో దేదీప్యంగా వెలిగిన శైవ క్షేత్రాలు. ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని పట్టుకున్న ప్రజలు. వార్తలోని వివరాలు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిఎంఎన్హెచ్ఓ, డిఈఓ మరియు ఐసిడిఎస్ పీడీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని డిఈఓ, ఐసిడిఎస్ పీడీల సమన్వయంతో డిఎంఎన్హెచ్ఓ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎంఈఓలు, సిడిపిఓలు, మెడికల్ అధికారుల ద్వారా 0 నుంచి 6 మరియు 7 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో 0 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు సంబంధించి ఐసిడిఎస్ పీడీ, 7 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సంబంధించి డిఈఓ బాధ్యత తీసుకోవాలన్నారు. చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్లో భాగంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు వైద్య సేవల కోసం డిఎంఎన్హెచ్ఓకు సిఫార్సు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2420 అంగన్వాడీ సెంటర్లలో 54,293 మంది పిల్లలకు మరియు 2470 స్కూల్స్ నందు 1,48,483 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పుంగనూరులోని శైవ క్షేత్రాలు దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగాయి. పట్టణంలోని నగరి వీధిలో శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు ఆలయానికి విశేషంగా తరలివచ్చి పరమశివుని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్వర్యంలో వీకేర్ సహకారంతో ఈ నెల 17వ తేదీన ఆదివారం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ పి. శివ కేసీటీవీ ద్వారా తెలిపారు. స్థానిక
సరళ హోమియో హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉచితంగా ఆడవారికి స్కానింగ్, వీర్య కణాల పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వినికిడి లోపం మరియు థైరాయిడ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు లయన్స్ క్లబ్ పొంగనూరు నోపుల ద్వారా, తర్వాత కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు ఆదివారం 17వ తేదీన పొంగనూరు నందు పలమనేరు ఐవీఎఫ్ కేర్ సెంటర్ ద్వారా ఒక సంతాన సాఫల్య చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్లకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో మనకు పలమనేరులో ఐవీఎఫ్ సెంటరు ఈ మధ్యనే వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్ వారు ఇక్కడికి వచ్చి ఎవరైనా వంధ్యత్వం ఉంటే, అంటే సంతానం లేనటువంటి వాళ్ళకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ మరియు సెమెన్ అనాలిసిస్ తదితర టెస్టులన్నీ కూడా ఉచితంగా నిర్వహించి లోపాలు ఏమన్నా ఉంటే గుర్తిస్తారు. 2 సంవత్సరాలుగా పెళ్ళైన తర్వాత పిల్లలు ఎవరికైనా పుట్టకపోతే దాన్ని వంధ్యత్వం అంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ శిబిరాన్ని సందర్శించి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు ఈ శిబిరానికి ఇచ్చేసి అన్ని రకాలైన పరీక్షలు నిర్వహించి మీకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ శిబిరాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా ఇట్లాంటి ఐవీఎఫ్ క్యాంపులు చాలా తక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వంధ్యత్వం ఎక్కువైంది కాబట్టి ఎవరైతే వంధ్యత్వం ఉన్నారో, పిల్లలు సంతానం ఇంకా కలగలేదో అట్లాంటి వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉండేటువంటి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఈ శిబిరంలో అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లని సందర్శించవలసిందిగా కోరుతున్నాము. వారు అదేవిధంగా ఈ ఐవీఎఫ్కే కాకుండా చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. కార్యకర్తలకు అండగా నిలిచేందుకే సభ్యత నమోదు కార్యక్రమమని కౌన్సిలర్ రామకృష్ణరాజు అన్నారు. పొంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దోబీ కాలనీలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని ప్రజలు హర్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, 52వ బూత్ కన్వీనర్ రమేష్, శంకర, జ్యోతిరాజు, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దోబీ కాలనీలో ప్రజలందరితో మమేకమై అందరికీ ఉన్నటువంటి సౌకర్యాలని తెలియజేస్తూ సభ్యత్వ నమోదు చేసుకుంటే 100 రూపాయల విలువతో 5 లక్షల వరకు కుటుంబ ఇన్సూరెన్స్ పథకం అయితే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రి కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మన ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశపెట్టినటువంటి పాఠశాలలో ఉచిత విద్య మరియు వాళ్ళకి ఉద్యోగం వచ్చేవారికి చదువు కల్పిస్తూ సౌకర్యాలు కల్పిస్తూ ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నటువంటి సభ్యులు ఈ ఇన్సూరెన్స్లో పాల్గొని ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు పట్టణ నాయకులు, అలాగే దోబీ కాలనీ ప్రజలు అందరూ పాల్గొని ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వం ద్వారా ఏమంటే 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే 5 లక్షల వరకు ప్రమాద బీమా అందుతుంది. అలాగే కుటుంబం మొత్తం ఏదైనా ప్రమాదశాత్తు అయితే వాళ్ళ పిల్లల్ని కేజీ నుండి పీజీ వరకు చదువు కూడా చెప్పించడం జరుగుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అలాగే విదేశీ విద్య కూడా అందించడం జరుగుతుంది. విదేశీ విద్య ద్వారా కూడా 200 మంది ఈరోజు విదేశాల్లో చదువుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పుంగనూరు మండల పరిధిలోని ప్రసన్నాయగారిపల్లిలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో గజస్తంభ స్థాపనకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 17వ తేదీన ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య శుభలగ్నంలో గజస్తంభ స్థాపన మహోత్సవం జరుగుతుందని గ్రామ భక్తాదులు తెలిపారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తాగ్రేసులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పట్టణంలో మరో చైన్ స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. పుంగనూరు టౌన్ శాంతినగర్ కు చెందిన గోవర్ధన్ భార్య మాధవీలత కోనేరు వద్ద ఉన్న ఆలయాన్ని దర్శించుకుని మినీ బైపాస్ వద్ద నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. లక్ష్మీపురం తాండాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బైకుపై వచ్చి మాధవీలత మెడపై ఉన్న చైన్ను లాక్కెళ్లాడు. హుటాహుటిన స్పందించిన స్థానికులు బైకును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాళ్ళ ఇంట్లో ఎంత కష్టపడింటారా అది ఇంత మొత్తం సంపాదించేకి వచ్చే చైన్ అది తోడతో కాందాలకి మలంని అదేం తెలీదు. ఇంతే కదా మాకు వచ్చిండేది నీ చేతిలోని. ఇంకా యాడుండేది నువ్వు? ఏం బండిలో వస్తా ఉంటే పిక్కొని వచ్చేసింది ఆడోళ్ళ మెడలో. ఇంకా ఆడోళ్ళ మెడలో ఇంకా వాళ్ళు బండిలో వస్తా ఉంటే పిక్కొని వచ్చిందా? చైన్ స్నాచింగ్ కదా నువ్వు చేసింది ఇప్పుడు? లేదు, ఒకవేళ వాళ్ళు ఆడైనా పడింటే వాళ్ళు ఎక్కడ పోయేది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు చేసే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో శనివారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా కొనసాగింది. వర్షంలో కూడా అంగన్వాడీలు ధర్నా కొనసాగించారు. ఈ ధర్నాకు జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడగంగరాజు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలాలు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మె సందర్భంగా అంగన్వాడీల శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేస్తామని, మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. బకాయి బిల్లులు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చితం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా
పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరిచర వసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి వారు ఆదివారం పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తుడు మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. గ్రామంలోనే తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద శిబిరం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వర్యులు చల్ల రామచంద్రారెడ్డి అన్నగారు సూచనల మేరకు మన పొంగనూరు మండలం సింగరగుంట పంచాయతీ సింగరగుంట గ్రామంలో తిరుపతి గంగమ్మ గుడి దగ్గర శ్రీ రమాదేవి మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్ వారు రేపు ఉదయం 9 గంటలకి సింగరగుంట గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఉచితంగా వాళ్ళు అన్ని విధాల ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది, మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు వినియోగించుకొని వాళ్ళకి నయమయ్యే విధంగా డాక్టర్లు కృషి చేస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామస్తులకు మాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులు మాట్లాడుతూ
జర్నలిస్టులకు గౌరవ వేతనం అందించాలని, ఇంటి పట్టాలను మంజూరు చేసి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజే తరఫున అభివృద్ధి పనిచేస్తున్నాము. జర్నలిస్టుల సమస్యల గురించి వెంటనే పరిష్కరించాలని పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ కొండపై కొలువైన పవిత్ర శైవ క్షేత్రం శ్రీ అగస్తేశ్వర స్వామివారి సన్నిధిలో శివకోటి జరుగుతోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ శివకోటి చేపట్టారు. పుంగనూరు బజారు వీధిలోని బసవ కట్టకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి కావడంతో బసవేశ్వర స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించేందుకు శుక్రవారం రాత్రి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు అనంతరం స్వామివారికి కర్పూర హారతులు పట్టి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. देवताभ्यों श्री महागणपति देवताभ्यों श्री भद्रकाली वीरभद्रस्वामी श्री नीलांबिके बसवेश्वर श्री नवग्रह देवताभ्यो नमः कर्पूरशास्त्रामत्वयामि अनन्तमासि ओम वृषभावनाशाय वृक्षप्रसिद्धे प्रदक्षिणं करोमि ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम नमः शिवाय मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः। రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నదని, డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి రబ్బాని భాష తెలిపారు. శనివారం చిత్తూరులో జ్యోతిరావు పూలే బీసీ భవన్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి మాట్లాడుతూ, సంచాలకులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్, విజయవాడ మరియు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుందని 220 మంది అర్హులైన విద్యార్థులకు ఎస్జిటి శిక్షణతో పాటు పుస్తకాలు, స్టైఫండ్ అందించబడుతుందని తెలిపారు. కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులపై పట్టు సాధించి ప్రణాళికాబద్ధంగా శిక్షణ పొందాలని పేర్కొన్నారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులైన మునీంద్రయ్య, వాసంతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కార్యాలయం సిబ్బందితో పాటు శిక్షణ ఫ్యాకల్టీ, అభ్యర్థులు, బీసీ నాయకులు అట్లూరు శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా పొంగనూరులోని బజారు వీధిలో వెలిసిండు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం రాత్రి దీపారాధన చేపట్టారు. అలంకరించిన వాసవి మాత ఉత్సవమూర్తిని ఉయ్యాలలో వేంచేపు చేసి అమ్మవారి ఎదుట భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి అమ్మవారిని స్మరిస్తూ గీతాలాపన చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దీపాల కాంతుల్లో దేదీప్యంగా వెలిగిన శైవ క్షేత్రాలు. ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని పట్టుకున్న ప్రజలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.
అందరికీ సెలవు. నమస్కారం.